ఏమంటే నేనే పెద్ద ప్రూఫ్. అక్కడ మంచి ఫిలిం వస్తే దానికంటే ఎక్కువ హిట్ ఇచ్చేది తెలుగు ప్రేక్షకాలని. నా ఉపేంద్ర, కన్యాదానం అన్నీ మీరు ఇచ్చి తెలుగు హీరోగా మీరు భావిస్తారు నన్ను. ఏమంటే చిన్నారి గురించి మాట్లాడాలంటే, నేను హారర్ ఫిలిం అంటే నాకు అంత భయం లేదు. ఏమంటే మన ఫ్రెండ్స్ అందరూ ఈవిల్ డెడ్ అని ఒక ఫిలిం వచ్చింది ఆ టైంలో. మన మమ్మల్ని చూసి హారర్ ఫిలిమ్స్ అన్నీ కామెడీగా ఎంజాయ్ చేసేవాడిని. ఓహోహో అని దెయ్యం వస్తే. బట్ ఇది అలాగే అనుకున్నాను. థియేటర్కి వెళ్ళాను, కూర్చున్నాను. ఏంటి హారర్, చూస్తాం ఒక టేకింగ్ బాగుంటుంది అని. నేనే ఒక 5-6 టైము మీ సీట్ నుంచి జంప్ అయిపోయాను. అలా చేశాడు ఇతను. 21 ఇయర్స్ అంటారు. ఒక హాలీవుడ్ రేంజ్లో టేకింగ్స్, ఎస్పెషల్లీ టెక్నికల్గా ఎక్స్ట్రాండరీ మ్యూజిక్ అండ్ హారర్ ఇది టేకింగ్స్ చాలా ఎక్స్ట్రాండరీగా చేశారు. చిన్నారి ఫిలము మామూలు హారర్ ఫిలం లాగా లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ, ఇక్కడేమో తెలీదు. ఇక్కడ ఏనైనా చాలా భయంకరంగా ఉంది. డెఫినెట్గా కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ కూడా నేను చెప్పాను కదా ఉపేంద్ర గురించి, అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా ఈ ఫిలిం హిట్ అవుతుంది. మహేశ్వర్ రెడ్డి గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ద క్రూ. అందరూ బాగా, ప్రియాంక ఎస్పెషల్లీ. ఏమంటే యూ కెన్ అండర్స్టాండ్, ఏమంటే మనకి ఇద్దరు చిల్డ్రన్స్, దాన్ని మేనేజ్ చేసుకొని షూటింగ్ చేసి చాలా ఇన్వాల్వ్మెంట్లో చాలా బాగా చేసినారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా తెలుగు ఫిలిం చాలా ఎక్కువ చేయాలి రా అని నేను తీసుకొని పోయాను అని చెప్పారు. ఇప్పుడు పోవాలంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. దానికి నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బేసికల్గా హారర్ ఫిలిమ్స్ ఇప్పుడున్న ట్రెండ్ అందరికీ తెలిసిందే, ప్రతి ఫిలిం హిట్ అవుతున్నాయి. నేను ఒక కామెడీ, అదే హారర్ కామెడీ నేను చేస్తున్నాను, నెక్స్ట్ వస్తుంది అది. సో నాకు ఇష్టం హారర్ ఫిలిమ్స్ అంటే. ట్రైలర్ చాలా బాగుంది, నిన్నే చూశాను నేను ట్రైలరు.